12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే యమునా నది పుష్కరాలకు మన అనంతపురం నుంచి డైరెక్ట్ యమునా నదికి వెళ్ళాలనుకున్న వారికి ఒక గొప్ప అవకాశం అండి. మన అనంతపురంలోని శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు 7 రోజులు కాశీ యాత్రను అయితే ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో ఇందులో వచ్చేసి మనకి మొత్తం 20 ప్రదేశాలు అయితే చూపిస్తారండి. ఇందులో వచ్చేసి కాశీ, అయోధ్య, ప్రయోగరాజ్, విశ్వనాథ దర్శనం, అన్నపూర్ణమాత దర్శనం, విశాలాక్షి శక్తిపీఠం, 64 ఘాట్ల దర్శనం, కాలభైరవ మందిర్, రామ మందిరం, హనుమాన్ మందిర్, సరయూ నది స్నానం, శ్రీరామ పట్టాభిషేకం, సీతమ్మ వంటశాల, త్రివేణి సంగమం, యమునా నది పుష్కర స్నానం, బిందు మాధవేశ్వరి శక్తిపీఠం, హనుమాన్ మందిర్, ఇలా మొత్తం 20 ప్రదేశాలు అయితే చూపిస్తారండి. ఇందులో వచ్చేసి మనకి ఉదయం టీ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అయితే వీళ్ళే కల్పిస్తారు. అలాగే పూటకు ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తారండి. సో ఈ ట్రిప్ వచ్చేసి మనకి మే నెల 28వ తేదీ అయితే ఉంటుందండి. ఈ ట్రిప్ మొత్తం 7 రోజులు అయితే ఉంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బస్ లోనే అండి నాన్ ఏసీ బస్ లో మనకి ట్రిప్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి లోయర్ బెర్త్ లో వచ్చేసి 14,500 రూపాయలు అయితే చార్జ్ చేస్తారండి. ఒక్కొక్కరికి టికెట్ ధర అయితే ఉంటుంది. అలాగే అప్పర్ బెర్త్ లో వచ్చేసి 12,600 రూపాయలు అయితే ఒక్కొక్కరికి టికెట్ అయితే ఉంటుందండి. మన అనంతపురం నుంచి డైరెక్ట్ గా యమునా నది పుష్కరాలకు అయితే తీసుకెళ్తారండి. ఇంత మంచి అవకాశాన్ని ఎవరైతే మిస్ చేసుకోకండి. ఎవరన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రీమియం కమిషన్ నంబర్ కి అయితే కాల్ చేసేసి అడ్వాన్స్ పే చేసి మీ టికెట్ అయితే బుక్ చేసేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎవరితో అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే రీల్ షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి. ఉంటానండి, నమస్తే.